తిరుమల లడ్డు మీద ముఖ్యమంత్రి గారి నుంచి ఇంక వాళ్ళ డిప్యూటీ మిగిలిన వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారు అన్నది ఏమంటే లోకం అంతా చూసింది. అయితే వాళ్ళు మాట్లాడిన మాటలను అసలు ఆశ్చర్యపోతారు. ఆ జంతువులకు ఏవో పేర్లు చెప్పి ప్రతిసారి ఉచ్చరించడం ఎందుకు? ఆ కొవ్వు కలిసింది అని చెప్పి ఆ జంతువుల పేరు, ఆ జంతువుల ఫోటోలు కూడా వేసి తమ్మనేలు పెట్టారు. ఆ జంతువుల ఆ ఫోటోలు కూడా వేసి తమ్మనాయలు పెట్టి ఆ కొవ్వు కలిసింది అని చెప్పి ప్రచారం చేశారు తెలుసా. ఇదంతా అటువంటివి ఏమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ తేల్చిన తర్వాత సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ తర్వాత ఇంక మళ్ళీ ఏమన్నారు, ఇంకా దారుణంగా లెట్రిన్ గడిగేది, ఆ కుండీలు గడిగేది అని ఎంతలాంటి అట్లా మాట్లాడారు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత దీని గురించి ఎక్కడా కూడా మరి కనీసం అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు అయితే ఏమీ నోరు విప్పలేదు. ఇంట్రెస్టింగ్గా కొందరు జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు అనబడేవాళ్ళు, జస్ట్ ట్యాగ్ మాత్రమే జర్నలిస్టులు, వాళ్ళ తెలివి ఏ మేరకు తెల్లారింటుందో, వాళ్ళ విషయ పరిజ్ఞానం ఏ మేరకు తెల్లారింటుందో కొన్ని అంశాల్లో వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓకే, ట్యాగ్ ఒకటి జర్నలిస్ట్ అని. ఈ తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు అనబడే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఒట్టేస్తున్నారు. మేము ఇంకా జంతువుల పేర్లు ఉచ్చరించాం, అవి 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 పలుకుతూ ఉంటే వాంతికి వచ్చినట్లుందట, అవి పలికి వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నా కూడా వాంతికి వచ్చినట్లుంది అని వాళ్ళని అభిమానించే వాళ్ళు చెబుతూ ఉన్నారట. తిరుమల లడ్డు మీద ఎంత దారుణంగా ఎలా వద్దు, ఇంకోసారి ఉచ్చరించకండి, పాపం చేసిన వాళ్ళు ఆ దేవుడే శిక్షిస్తారు పాపం చేసిన వాళ్ళని చెబుతున్నారట. అందుకని చెప్పి ఒట్టేసుకుంటున్నారట, ఇక మనం ఆ లడ్డూలో ఆ కొవ్వు కలిసిందని చెప్పకూడదు అని. రాజకీయంగా డ్యామేజ్ జరిగేసరికి, రాజకీయంగా ఇవన్నీ వీళ్ళకే బూమరంగ్ అయ్యేసరికి ఓట్లేస్తారు, ప్రమాణాలు చేస్తారు. కానీ రాజకీయంగా ఎదుటి వాళ్ళని మనం నాశనం చేయించాము అని చెప్పి వీళ్ళకి అనిపించినప్పుడు మాత్రం నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. రకరకాల జంతువుల పేర్లు చెప్పి ఆ కొవ్వు కలిసిందంటారు, లెట్రిన్ కుండీలు గడిగే కెమికల్ అంటారు, ఆ జంతువుల ఫోటోలు వేస్తారు, పక్కన ప్రసాదం పెడతారు. ఇంత నీచానికి తెగపడతారు. ఈ ఎదవలందరూ 2 రెండ్లు 4 అంటే 4 అనాలి, 2 రెండ్లు 5 అంటే 5 అనాలి లోకం. వాళ్ళు ఆ స్టార్ట్ అంటే స్టార్ట్ అనాలి, స్టాప్ అంటే స్టాప్ అనాలి. వాళ్ళు ఏం చెబితే వాళ్ళు చెప్పినట్లే నడవాలి. ప్రతి ఒక్కడు వాళ్ళ రాజకీయం కొంచెం ఉపయోగపడాలి. వాళ్ళు ఆపేస్తే ఆపేయాలి. జనానికి వీళ్ళు సమాధానం చెప్పకుండా వీళ్ళు మాట్లాడిన ఈ పాపపు మాటలకు ప్రాయశ్చిత్తం అనేది ప్రకటించకుండా అంత ఈజీగా వాళ్ళు జనం నుంచి తప్పించుకోగలుగుతారా? వాళ్ళు మాట్లాడడం ఆపేసినంత మాత్రాను, వాళ్ళని ఇటువంటి ప్రస్తావన చేయకూడదనంత మాత్రాను చరిత్ర అంత ఈజీగా క్షమిస్తుందా? చూడాలి మరి.